మనందరికి RX-100 మూవీ తెలిసే ఉంటుంది, చాలా మంది చూశారు కూడా, హిట్ సినిమా. సో అలాంటిదే లవ్ స్టోరీ రియల్ లైఫ్ లో కూడా జరిగింది హైదరాబాద్ లో. సో ఆ వీడియో గురించి మీకు ఆ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నాకు తెలిసిన మా ఫ్రెండ్ ద్వారా జరిగిన లవ్ స్టోరీ. సో ఆయన రిక్వెస్ట్ తోటి మీకు ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఆయన మోసపోయిన ఇబ్బంది బట్టి మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే RX-100 లాంటి స్టోరీ ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ గా ఉంటుంది. అమ్మాయి పేరు జ్యోతి, ఊరి పేరు అడగొద్దు. హైదరాబాద్ కి దగ్గరలో ఒక పల్లెటూరు ఉంటుంది. అక్కడ నుంచి అమ్మాయి సిటీకి వస్తుంది. ఎందుకు? లవర్ అనేది హైదరాబాద్ లో ఉన్నాడు కనుక. సో అతని కోసమే నమ్మకంతో అమ్మాయి హైదరాబాద్ కి వస్తుంది, వర్క్ చేసుకుంటది. అయితే అమ్మాయి వర్క్ అనేది సాఫ్ట్వేర్ లో పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ లో అంటే అమ్మాయి చదువుకోలేదు, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాను. సో అక్కడ నుంచి తనకి అబీజ్పేటలో ఒక బంధువులు ఉండేవారు, వాళ్ళ ఇంటికి ట్రావెలింగ్ చేస్తుంటారు. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అయితే బస్సు మీద లేదంటే తన లవర్ దింపవాడు, లేదంటే వాళ్ళ రిలేషన్ అయిన కొలిక్ ఉండేవాడు, బ్రదర్ అవుతాడు, అతను డ్రాప్ చేసేవాడు. అవేమి కుదరలేనప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ ఆఫీస్లోనే వర్కర్స్ ఉంటారు కదా, జాబ్ చేసేవారు, వాళ్ళు ట్రావెలింగ్ లో అదే రూట్ లో వెళ్తే అక్కడ దింపేవారు. సో ఇవన్నీ కామన్ గా జరిగింది. ఇలాగా 1 month జరిగింది, ఒక నెల. సో ఒక నెల జరిగిన తర్వాత అనుకోకుండా వాళ్ళు ఎవరు అదే రూట్ లో వెళ్తున్నప్పుడు నైట్ టైం అమ్మాయి బైక్ మీద కనిపిస్తారు. వాళ్ళ ఆఫీసులో పనిచేసే ఆయన దింపడానికి చెప్పారు, అతను ఏం తప్పు అనుకోవాలి. సో నెల రోజుల తర్వాత కనిపించిన తర్వాత ఆ బండి చూసి హారన్ కొట్టడం, లైట్ డిమ్ కొడుతుంటాడు. అమ్మాయి చూస్తుంది నైట్ టైం కూడా, చూసి గమనిస్తుంది, కానీ ఆ బండి అయితే ఆపదు. ఎందుకంటే అది వాళ్ళ ఆఫీస్లో మళ్ళీ అని అనుకుంటారు అని పిల్లవాడని చెప్పి ఆఫీస్లో వెళ్ళిపోతుంది. అయితే అమ్మాయి అబీజ్పేట దిగిన తర్వాత అమ్మాయి ఎక్కువ రోజులు అబీజ్పేట వాళ్ళ బంధువులు ఇటువంటి ఇబ్బంది అవుతుందని హాస్టల్లో ఉండడానికి ట్రై చేస్తుంది. ఆటో బుక్ చేసుకుని హాస్టల్కి వెళ్తుంది అదే రోజు నైట్. సో హాస్టల్కి వెళ్ళిన సంగతి అతనికి అదే రోజు వెళ్తాని సంగతి తెలియదు. హాస్టల్కి వెళ్తాదని తెలుసు కానీ ఆ రోజే వెళ్తాని సంగతి అతనికి తెలియదు. సో కొన్ని హాస్టల్లో వెళ్తున్నప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు ఆపలేదు, సరే, మరి ఆటోలో వెళ్తున్నప్పుడైనా చూసి ఆగాలి కదా, ఆగలేదు. అయితే అమ్మాయి వెళ్తూ నేను రేపు మార్నింగ్ ఫోన్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. సో మార్నింగ్ అంటే సండే ఫోన్ చేస్తాను అని చెప్పి, సండే అనుకోవడం సండే లేదు, మండే లేదు. ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అమ్మాయి కనిపిస్తుంది, అమ్మాయితో మాట్లాడతారు, ఏమైంది, ఫోన్ చేస్తానో చేయలేదు, ఏమైంది. సో అమ్మాయి ఒకే ఒకరు చెప్తుంది, నాకు కొంచెం ఇంటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల నేను కలవడానికి ఇబ్బంది అవుతుంది. సో మనం ఇప్పుడు కలిసింది అయితే కలిసాం కనుక ఇప్పుడు మనం కలవడం కుదరదు, నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఏమనుకోవద్దు, మనం బ్రేకప్ చెప్తున్నాను, బ్రేకప్ తీసుకుంటాం అని. నెల రోజులకే అమ్మాయి బ్రేకప్ చెప్పిందంటే ఏం జరిగింది అంటే, ఇప్పుడు వాళ్ళ ఆఫీసులోనే ఎవరితో రిలేషన్లో ఉన్నట, లేకపోతే ఇంటికాడ ప్రాబ్లం ఏమైనా జరిగిందా తెలియదు కదా. 17 సంవత్సరాల లవ్ వాళ్ళది, వాళ్ళిద్దరిది 17 సంవత్సరాల లవ్లో ఉండి సింపుల్ గా నెల రోజుల్లో బ్రేకప్ చెప్పింది. ఈ నెల రోజుల్లో సిటీలో వాళ్ళు తిరగని చూడలేదు, ఒక పాపకు తప్ప. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే వీడియో అనేది లెట్ అవుతుంది, ఇంకా ముందు జరగబోయే అలా